హలో హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి శివాజీ గారు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు కనిపిస్తుందా? నాకైతే ఏమనిపించలేదు. అమ్మ మీరు పద్ధతిగా ఉండండి, బయటికి వెళ్తే ఇబ్బంది పడుతున్నారు కదా, పద్ధతిగా ఉండండి అని చెప్పడం తప్ప నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. కొంతమందికి అయితే తప్పులాగా అనిపిస్తుంది. పద్ధతిగా ఉండమనడం తప్పు కదా. నా పేరెంట్స్, నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇలా ఉండాలి అలా ఉండాలని పద్ధతిగా పెంచుకుంటూనే వచ్చారు. మనం భారతదేశంలో పెరుగుతున్నాం, మనం అడవిలో పెరగట్లేదు కదా. అడవిలో జంతువులకు తెలియదు, అవి జంతువులు కదా, అలానే ఉంటాయి. మనం మనుషులు ఎలా బ్రతకాలో మన తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకున్నాం. మనం భారతీయులం, ఆది మానవులం కాదు కదా. వారికి ఏం తెలియదు అప్పట్లో, కాబట్టి అలా ఉన్నారు. మనం ఆది మానవులం కాదు కదా, మనం మనుషులు అనే విషయం కూడా జనాలకి అర్థం అవ్వట్లేదేమో. నా భర్త తప్ప అందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళు అనే మనిషి అని అంటున్నారు కదా. నీ అన్నలు తమ్ముళ్ళ ముందు ఇన్నర్స్ తోటి తిరుగుతావు. వాళ్ళ ముందు వాళ్ళు మంచి చూపుతో నేను చూస్తారా? ఇబ్బంది పడకుండా ఉండరా? ఎవరి దగ్గర ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి అని ఒకరు చెప్తే కానీ తెలుసుకొని స్థితిలో ఈ సొసైటీ ఉందంటే సిగ్గుగా అనిపిస్తుంది, ఛీ అనిపిస్తుంది. వారికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఆడవారు ఉన్నారో లేదో తెలియదు మాకు, వాళ్ళని కూడా అలాగనే ఉండమంటున్నారేమో మీరు. మనం భారతీయులం, మనల్ని చూసి నలుగురు నేర్చుకునే విధంగా ఉండాలి. ఈ సొసైటీకి ఈ సినిమా వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? ఫ్యామిలీతో కలిసి కూర్చొనే మూవీ ఒక్కటైనా ఉందా ఈ రోజుల్లో? పిల్లలకి ఫోన్ ఇవ్వాలంటే భయమేస్తుంది. ఈ సొసైటీకి ఏం నేర్పిస్తున్నారు? మా ఇష్టం, మా బట్టలు మాకు నచ్చినట్టు, మీ బట్టలు మీకు నచ్చినట్టుగా వేసుకోండి. మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి, మీరు సెలబ్రిటీ అయి ఉండి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు కూడా మాలాగా తిరగండి అని చెప్తున్నారా? మీరు బయటకు వచ్చి అలా తిరిగితే చెప్పు తీసుకొని ఇప్పుడైతే అందరు కొడతారు. అవునా కదా? కామెంట్ చేయండి.